అది దర్శనం చేస్తున్నాం. దర్శనం చేసుకున్నాం. మీరు కొద్ది సైడ్కి ఉండండి. దర్శనం తీసుకోండి. సార్ టెంపుల్ తీసుకోండి. పాయింట్కి వచ్చాడు సార్. పక్కన సంస్కృతి సాంప్రదాయం, భారతీయ సంస్కృతి సాంప్రదాయం స్త్రీలను గౌరవించే, స్త్రీలను పూజించే సాంప్రదాయం. ఏ వ్యవస్థలో, ఏ దేశంలో అయితే స్త్రీలు పూజించబడతారో, గౌరవించబడతారో ఆ దేశం చల్లగా ఉండేటువంటి సాంప్రదాయం ఉన్న దేశం ఈ దేశం. బోనాల పండుగ సందర్భంగా ఈ ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళైనటువంటి ప్రతి ఆడబిడ్డని అత్తగారింటి కానించి మళ్ళీ తోలుకొని వచ్చి ఆ ఆడబిడ్డలకి పసుపు బియ్యం పెట్టి ఆడబిడ్డల ఆశీర్వాదం పొంది మళ్ళీ కుటుంబం అంతా కూడా గొప్పగా పండుగ జరుపుకునే, బోనాల పండుగ జరుపుకునే సాంప్రదాయం. ఈ బోనాల పండుగ కుటుంబ కేంద్రంగా కాకుండా మొత్తం తెలంగాణ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, అన్ని వర్గాల ప్రజలు ఈ బోనాన్ని సమర్పించుకునే సాంప్రదాయం ఉంటుంది. బతుకమ్మ పండుగ కూడా ఒక కుటుంబం జరుపుకునే పండుగ కాదు ఇది. బతుకమ్మ పండుగ కూడా లక్షల కోట్ల తెలంగాణ యావత్ ప్రజానికం మహిళలే జరుపుకున్నప్పటికి కూడా పురుషులు కూడా తోడుగా ఉండేటువంటి పండుగ. ఈవెన్ దసరా పండుగ జరుపుకున్నా కూడా పాలపిట్టను చూడడానికి పోతే కూడా వేలాది మంది కలిసికట్టుగా పోయి జరుపుకునే పండుగ. అంటే సామూహికంగా, మనిషి కేంద్రంగా, మనిషి జీవన విధానాన్ని ఉట్టిపడికే పద్ధతుల్లో కూడా పండుగ జరుపుకునే గొప్ప సాంప్రదాయం ఉన్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఈ పండుగ సందర్భంగా నీ మొక్కులు చెల్లించిన మంచి వర్షాలు పడి మంచి పాడి పంటలతో ఏ బాధలు లేకుండా, ఏ టెన్షన్ లేకుండా జీవించే భాగ్యం కలగాలని చెప్పి అమ్మవారిని కోరుకున్న. భారతీయ జనతా పార్టీ వచ్చే కాలంలో అధికారంకి వస్తే అమ్మవారికి గొప్ప బోనం మళ్ళీ సమర్పిస్తామని చెప్పి మొక్కులు చెల్లించడం జరిగింది. ఏర్పాట్లు ఎప్పుడు కూడా ప్రజలే వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటారు. ప్రభుత్వం నామాత్రంగా ఉంటుంది. ఇంత పెద్ద కోట్ల మంది ప్రజలు పాల్గొనేటువంటి ఈ జాతరలో, ఈ పండుగలో అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ చిన్నగా ఉంటుంది. అన్ని కూడా ప్రజలే చేసుకుంటారు.
मम देवाविहवे सन्तु सर्व इन्द्रावन्तो मयदेवाग्रविनमाय जन्तामय्याशीरस्महिदेवहूतिः यजन्ति मम जानि हत्याको सत्यामनसो मे अस्तु గురువ్యాస పౌర్ణమి రోజు సమర్పించుకునేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వచనం ఉండాలనే అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి పరిపుష్టమైన వర్షాలు పడి రైతాంగము వ్యవసాయము ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఉన్నాం. ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించే కాక కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ రోజు ఇక్కడ మళ్ళీ 28 నాడు లాల్ దర్వాజాలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, దాని తర్వాత పలార బండ్లు కావచ్చు, మిగతా రంగం కావచ్చు, అంబారి కావచ్చు, అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు, ఎందుకంటే బయట జిల్లాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు. మహిళలకు మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సు కూడా పెరిగినప్పుడు చాలా మంది అమ్మవారి భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ పండుగ విజయవంతం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ప్రజలందరికీ, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం. ఆ విధంగా అందరి సహకారం సందర్భంగా కోరుతూ అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తాం.